హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ హౌస్ తెలుగు. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా మందికి టీవీ సీరియల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉండుంటారు ఈయన. సో ఆల్మోస్ట్ అంటే టీవీ సీరియల్స్ చూస్తున్న వాళ్ళకి ఈయనని అంటే సీరియల్లో చూస్తున్నప్పుడు కొంచెం కోపం కూడా వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా ఉన్నారేంటి, మారచ్చు కదా, ఇట్లా ఉన్నాడేంటి, మరి అసలు పని చేయొచ్చు కదా అని చాలా మంది టీవీలో ముందు కూర్చొని తిట్టుకుంటూ ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ మా టీవీలో టాప్ రేటెడ్ సీరియల్స్ లో వన్ ఆఫ్ ద సీరియల్ అనమాట ఆయన యాక్ట్ చేస్తుంది. ఆయన ఎవరో కాదు, యశ్వంత్ గారు. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా, ఇలా ఉన్నా. ఓకే, సో నార్మల్ గా అంటే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, నేను మీ సీరియల్ కి ఫస్ట్ పెద్ద ఫ్యాన్. రెగ్యులర్ గా నా డే స్టార్ట్ అవ్వడం కూడా 3 సీరియల్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. లేవగానే ఫస్ట్ సీరియల్స్ చూస్తా. అందులో ఫస్ట్ గుండె నిండా గుడి గంటలు ఉంటది, సెకండ్ బ్రహ్మముడి, థర్డ్ రీసెంట్ గా మన అర్జున్ గారిది స్టార్ట్ అయింది కదా, సో అది ఉంటది అనమాట. ఈ 3 కంపల్సరీ చూస్తా. సో ఆల్మోస్ట్ చూస్తూ ఉంటాను కాబట్టి అందులో మీ క్యారెక్టర్ గురించి కానీ లేదంటే మీ యాక్టింగ్ గురించి కానీ నాకు బాగా కొంచెం ఐడియా ఉండింది. అందుకే చెప్పాను అనమాట. తిట్టుకుంటూ ఉంటాం కదా నార్మల్ గా, ఏంటి ఇలా ఉన్నాడు, కొంచెం మాట్లాడొచ్చు కదా, కొంచెం చేయొచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా. ఆ పార్క్ సీన్ వస్తున్నప్పుడు అయితే అంటే నార్మల్ గా ఎట్లా అంటే ఈరోజు ఇంటర్వ్యూ కాకుండా అంటే ఒక ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా నార్మల్ గా సీరియల్ కి. సో అట్లా అనమాట. నార్మల్ జాబ్ లేదు కానీ చేసే వాళ్ళని మాత్రం తక్కువ చూస్తాము, కష్టపడే వాళ్ళని మాత్రం తక్కువ చూస్తాము. సో అట్లా అంటే కొంచెం తిట్టుకుంటూ ఉంటారు కదా బయట, కొంచెం చేయొచ్చు కదా, కొంచెం మారొచ్చు కదా. అంటే ప్రతి ఒక్కళ్ళు అనేది అదే, మీరు ముందు జాబ్ చేయొచ్చు కదా మనోజ్ గారు అంటారు. చూడగానే ఫస్ట్ అదే అంటారు. అండ్ అంటే మరి ఆ 40 లక్షలు అని చెప్పేసి అది నేను వాంటెడ్లీ చేయలేదు కదా సీరియల్ లో. నేను ఒక అమ్మాయిని నమ్మి మోసపోయాను. బట్ బాలు మాత్రం మిమ్మల్ని రోజు చేస్తూనే ఉంటాడు. అంతే, పార్క్ డైలీ ఖచ్చితంగా అది మాత్రం కంపల్సరీ ఉంటది. సో ఆ సీరియల్ విషయాల్లోకి వెళ్ళే కంటే ముందు మాకు మీ గురించి డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి. ఎక్కడి నుండి వచ్చారు, ఆఫర్ ఎలా వచ్చింది, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా, యాక్చువల్లీ ఏంటంటే నేను పుట్టింది అయితే వెంకటగిరి. ఓకే, వెంకటగిరి మీకు ఐడియా ఉందా? నెల్లూరు ఐడియా ఉంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండేది అది, ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ కింద మార్చారు. నేను పుట్టినప్పుడు అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండింది. సో నేను పుట్టింది వెంకటగిరి, పెరిగింది చదువుకుందంతా వెంకటగిరి, నెల్లూరు, హైదరాబాద్ లో కూడా కొన్ని ఇయర్స్ చదివాను. సో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేసి కాలేజ్ అంతా నాకు అక్కడ అవసంకరాల్లో కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటూ ట్రయల్ స్టార్ట్ చేశాను. సో నాకు ఫస్ట్ సీరియల్ కంటే ముందు కూడా నేను మూవీస్ ట్రై చేశాను. 1 year మూవీస్ ట్రై చేశాను. చిన్న చిన్న మూవీస్ చేశాను, క్యారెక్టర్స్ అవి ఇవి చిన్న చిన్నవి. సో అంటే మనం బెటర్గా ఫస్ట్ ఏదన్నా ఫేమ్ అయ్యి కొంచెం ఫేమ్ అయిన తర్వాత మనం మూవీస్కి వెళ్తే మనకు కొంచెం ప్రిఫరెన్స్ ఉండే క్యారెక్టర్స్ వస్తాయి అనేసి ఒక ఉద్దేశంతో. సో అప్పుడు ఫేమస్ అంటే ఇంకా అప్పటికి ఇంకా ఓటీటీ కానీ అవి కానీ ఏం రాలేదు. షార్ట్ ఫిలిమ్స్ కూడా అప్పుడప్పుడే ఇంకా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉన్నాయి. సో ఆ టైంలో సీరియల్స్ మంచి ఇదిలో ఉన్నాయన్నమాట. సో సీరియల్స్ ట్రై చేద్దాము అంటే నేను మూవీస్ ట్రై చేసేటప్పుడు కూడా సీరియల్స్ వచ్చాయి, బట్ లేదు నేను మూవీస్ చేయాలనే ఇదిలోనే మూవీస్ మాత్రమే ట్రై చేసుకుంటూ కూర్చున్నా. సో కొద్దిగా ఫేమ్ వస్తుంది కదా చేద్దామని చెప్పేసి సీరియల్స్ కూడా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అలా మేనేజర్స్ నెంబర్స్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నా. నేను ఏంటంటే ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఏంటంటే వేరే జాబ్ చూసుకుంటాను. ఫస్ట్ నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. నేను ఒక్కడనే వచ్చేసి ట్రై చేసుకుంటూ జాబ్ చేస్తున్నా రూమ్లో ఉండి. తర్వాత మా పేరెంట్స్ కూడా వచ్చేసారు. మా పేరెంట్స్ వచ్చిన తర్వాత నేను ఒక 3 months గ్యాప్ తీసుకుంటాను. అంటే ఇది జాబ్ మానేసి ఒక 3 months గ్యాప్ తీసుకొని వేరే జాబ్ చూసుకుందాము. ఈ 3 months ట్రై చేద్దాం, వస్తుంది రాదా తెలిసిపోద్ది కదా అని చెప్పేసి 3 months కాస్త 8 months అయింది. 3 months గ్యాప్ తీసుకున్నా, బట్ 8 months అయిపోయింది. ఇంకా రావట్లేదు. నేను ట్రై చేస్తున్నా, రావట్లేదు. సో లాస్ట్కి ఇంకా మా మదర్ వచ్చేసి ఇంకా ఎన్ని రోజులు చూసుకో వేరే జాబ్ అని అంటే సరే అని చెప్పి జాబ్ చూసుకుందాం అని నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అన్నీ చూసి పెట్టుకొని మొత్తం సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకున్నా. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అదే రోజు నైట్ నాకు కాల్ వచ్చింది. ఈటీవీ నుంచి మేనేజర్ కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉంది, అప్పుడు ఇంకా కొత్త సీరియల్ అది శ్రీమంతుడు అనేసి. శ్రీమంతుడు అప్పుడు ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు, ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. సో వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఉంది చేస్తారని అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను. అదే రోజు అక్కడే లొకేషన్లోనే లుక్ టెస్ట్ అంతా చేశారు.
ఓకే డైలాగ్ చెప్తున్నాడు, ప్రాంప్టింగ్ ఇస్తారు కదా, ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు అందుకొని చెప్పగలరా లేదా అన్నీ చూస్తారు. సో అందుకొని చెప్పాను, ఓకే చేస్తున్నాడు అని చెప్పి తీసుకున్నారు. అది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత అది ఎడిటింగ్ వెళ్తుంది కదా, సో ఛానల్లో చూస్తారు. కొత్త సీరియల్ కాబట్టి ఛానల్ హెడ్ ఉన్నారు ప్రసాద్ గారు అని, ఆయన చూశారు. ఆయన చూసి వెంటనే ఆడదే ఆధారం అని ఫేమస్ సీరియల్, ఆ సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, నెగిటివ్ క్యారెక్టర్. నెగిటివ్ అంటే సెకండ్ లీడే కానీ నెగిటివ్ క్యారెక్టర్ అనమాట, ఎంటర్ అవుతుంది అని చెప్పేసి ఆయనే కాల్ చేసి ఇట్లా చేస్తారా అని అడిగారు. చేస్తానండి తప్పకుండా అని చెప్పాను. ఫస్ట్ నాకు అంటే ఈటీవీ జిఎం ప్రసాద్ గారు అని తెలుసు కానీ నాకు ఫోన్ చేసింది ఆయన అని తెలియదు. ఆయన కాల్ చేశారు, కాల్ చేసి అడిగారు చేస్తారంటే చేస్తాను, ఓకే అండి మా టీం టచ్లోకి వస్తారు మీకు అని అన్నారు. సో మేనేజర్ వాళ్ళు కాల్ చేశారు, కాల్ చేసి అడిగారు అనమాట, చేస్తారా మీరు అంటే చేస్తానండి, రెమ్యునరేషన్ అది మాట్లాడుకుని సేమ్ రెమ్యునరేషనే ఓకే అని చెప్పి అలా ఆడదే ఆధారంలో ఎంటర్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ కెరియర్ స్టార్ట్ అయ్యింది దాంట్లో చూసుకుంటూ. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ హ్యాపీయేనా? ఫ్యామిలీ హ్యాపీయే, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ స్టార్ట్ అయింది కదా. నాకు ఫేమ్ వచ్చింది మనసిచ్చుడు ఫేమ్ వచ్చింది, హీరో అయింది కూడా నేను దాంట్లోనే, దాంతో నన్ను హీరోయిన్ చేశారు. ఇది స్టార్. ఓకే సో అక్కడ నుంచి ఇంకో లెవెల్ ఒక స్టెప్ పైకి ఎక్కారు. ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అవును కదా, బయట గుర్తుపడుతూ ఉంటారు కదా. అవును. సో ఫ్యామిలీస్ ఎలా అంటే మమ్మీ కానీ డాడీ కానీ రిలేటివ్స్ కానీ అంటే ఇచ్చే కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా, అదే అమ్మ నాన్న చెప్పుకోవడం అంటే మా మదర్ మాత్రం ఇస్తారు కాంప్లిమెంట్స్ కానీ అవి కానీ, బాగా చేయలేకపోయినా చెప్తారు, అదేంటి సరిగా చేయలేదు ఇంకొంచెం బాగా చేస్తుండొచ్చు కదా. మా మమ్మీ మాత్రం గైడ్ చేస్తుంటారు అది. ఓకే, సో డాడీ సపోర్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకే ఫస్ట్ ఇష్టం లేదు వెళ్ళడం. ఓకే, మా మదర్కి అంటే ఫస్ట్ నమ్మకం లేదు. ఇప్పుడు ఫీల్డ్ అని తెలిసిందే కదా, చాలా కాంపిటీషన్ ఉంటుంది, సో వద్దన్నారు ఫస్ట్. నేను ఎప్పుడైతే కొంచెం ఎంటర్ అయ్యి కొద్దిగా ఛాన్సెస్ వస్తున్నాయో అప్పుడు మా మమ్మీకి నమ్మకం వచ్చింది, ఓకే వీడు తెచ్చుకోగలడు, ఛాన్సెస్ వస్తాయి, నెగ్గగలడు అనేసి ఒక నమ్మకం వచ్చింది అమ్మకి. ఓకే, కానీ మూవీస్ కంటే సీరియల్స్ డిఫరెంట్ కదా, అంటే ఇయర్స్ పాటు నడుస్తూ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ రావడం అనేది లక్కే. ఇంకా అవును, కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు అంటే ఒక్క సీరియల్ తో 1-2 సీరియల్స్ తో ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు, బాగా హిట్ అయిపోతుంటారు. ఫస్ట్ సీరియల్ కి చాలా ఫేమ్ వస్తుంది, అందరు గుర్తుపడుతూ ఉంటారు. కానీ తర్వాత నాకున్న లక్ ఏంటంటే ఇప్పుడు మనసిచ్చుడు సీరియల్ తో నాకు ఫేమ్ వచ్చింది కదా, సో దాంతో ఇండస్ట్రీ మొత్తం తెలిసాను నేను. అవును, ఇప్పుడు అన్ని ఛానల్స్ లో చేశా, ఆల్మోస్ట్ నేను ఉన్న 4 ఛానల్స్ లో నేను సీరియల్స్ చేశాను. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈటీవీలో స్టార్ట్ అయ్యాను, ఈటీవీ నుంచి ఈటీవీ ప్లస్ లో చేశాను, జెమినీ చేశాను, జీ చేశాను, మా ముందు చేశాను, తర్వాత జీకి వెళ్ళాను, జీ నుంచి మళ్ళీ మాకు వచ్చాను. సో అన్ని ఛానల్స్ లో చేశాను కాబట్టి కొద్దిగా అందరికీ కొద్దిగా తెలిసే ఉంటాయి, ఛానల్లో అందరూ రికగ్నైజ్ చేశారు. ఓకే, సో ఇన్ని సీరియల్స్ చేశారు కదా, ఆల్మోస్ట్ 4 to 5 సీరియల్స్ కదా, 7th సీరియల్ అయింది ఇది 7th. ఓకే, సో ఇందులో మీకు మీ హార్ట్ కి దగ్గరగా వచ్చిన క్యారెక్టర్ గానీ లేదంటే మీకు బాగా నచ్చిన సీరియల్ టీమ్ అయి ఉండొచ్చు, ఏది? నాకైతే బాగా క్యారెక్టర్ వైజ్ అయితే నాకు మనసిచ్చుడు బాగా నచ్చింది. దాని తర్వాత ఇది గుండె నిండా గుడి గంటలు నాకు చెప్పడం కూడా వాళ్ళు చెప్పారు, మీకు మనసిచ్చుడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్ ఇది అని. ఆల్మోస్ట్ బాలు గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీకు అంతే ఇంపార్టెన్స్ ఉంటది. ఎక్కువ నడిచేది కూడా యాక్చువల్ గా మీ వల్లే నడుస్తుంది అనమాట, మీ ఇద్దరు చుట్టే నడుస్తూ ఉంటది. మదర్ మీకు సపోర్ట్ చేయడం గానీ, తను మిమ్మల్ని తిట్టడం గానీ, టామ్ అండ్ జెర్రీ లాగా నిజంగా అంటే రియల్ ఫైట్ చూస్తున్నట్టే అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. నార్మల్ గా అంటే బాబీ గారి క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ మీదే స్కోప్ ఉంటది. అవును, హీరోకి ఎంత అయితే ఉంటదో అంతే మీకు ఉంటది. హీరో నడిచేది కూడా మొత్తం మీ చుట్టూతోనే నడుస్తుంటది. సో ఇంకా లాక్ అనేది ఓపెన్ అవ్వలేదు, చిన్నప్పుడు నా వల్లే జరిగింది ఇదంతా, లాక్ ఓపెన్ అవ్వలేదు అనమాట. అవును, ఇది అవ్వలేదు. ఇంకా మళ్ళీ మీరు చేసుకున్న వైఫ్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటది, బాబు ఉంటాడు, మలేషియా అంతా అబద్ధం. మా ఇద్దరు చుట్టూనే ఎక్కువ లాక్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా ఓపెన్ అవ్వలేదు, రివీల్ అవ్వలేదు. అవును, నేను అదే చూస్తున్నా అనమాట. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పటి నుండి కూడా నాకు అదే టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే మలేషియాని ప్రెషర్ ఎక్కువ తీసుకురావడం స్టార్ట్ చేస్తున్నారు కదా సీరియల్లో, సో మేబీ రివీల్ చేస్తారా, ఇంటర్వ్యూ అవుతుందా అవ్వదా, అప్పుడే రివీల్ అయిపోతే సీరియల్ ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో ఒక్కటి అలా రివీల్ అవ్వడం
ఇంకా అంటే ఇది తమిళ్ రీమేక్ కాబట్టి తమిళ్లో ఇంకా రివీల్ అవ్వలేదు. ఓకే సో ఒరిజినల్ లో వెళ్తున్నారు, తమిళ్లో ఎలా ఉందో అలా వెళ్తున్నారు. అక్కడక్కడ మన తెలుగు నేటివిటీ తగ్గట్టు కొంచెం యాడింగ్స్ చేసుకుంటున్నారు అన్నమాట. ఓకే ఓకే కానీ నిజంగా అండి మదర్ క్యారెక్టర్ చేసే ఆవిడని తిడతారండి ఊర్లలో, అసలు అది నెక్స్ట్ లెవెల్ తెలుసా. పర్ఫార్మెన్స్ మాత్రం అసలు తమిళ్లో కూడా ఆవిడే చేస్తున్నారు. తిడుతున్నారంటేనే ఎంత సక్సెస్ అయ్యారనేది అర్థం అవుతుంది కదా మనకి. అంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు తిడుతున్నారన్నా, ఒక ఎమోషనల్ సీన్ కి కనెక్ట్ అవుతున్నారన్నా కానీ అదే క్యారెక్టర్ అంటే మనం బాగా పర్ఫామ్ చేసాం కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ కొన్ని ఊర్లలో కొన్ని ఇళ్లలో ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే 2-3 పిల్లలు ఉన్న దగ్గర ఒక్కరి మీద ఎక్కువ ప్రేమ ఉంటది. సో అబ్బాయి జనరల్ గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అన్ని ఫ్యామిలీస్ లో ఉండేదే. 2-3 అబ్బాయిలు ఉన్నప్పుడు, 2-3 కోడళ్ళు ఉన్నప్పుడు నీ భార్య చెయ్యాలా, నా భార్య చెయ్యాలా, నీ భార్య చదువుకున్న కోడల్ని ఒకలాగా, చదువుకోకుండా పని చేసే కోడల్ని ఒకలాగా చూడడం అనేది బయట కొంచెం కామన్. అందుకని ఇప్పుడు జనరల్ గా ఉంది కాబట్టి జనరల్ ఇష్యూస్ ఇవన్నీ అందరి ఇళ్లలో ఉండేవే కాబట్టి సో జెంట్స్ కూడా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అవును, రీసెంట్ గా నేను నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మా రిలేటివ్స్ లోనే చెప్పారు, నేను 9 o'clock సీరియల్ న్యూస్ చూస్తాం మేము, అలాంటిది మీ సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏమైంది అని. ఇప్పుడు ఆప్షన్ మనకి ఏమంటారు ఇంకా క్లోజ్ ఉంది కదా, హాట్‌స్టార్ లో ముందే వచ్చేస్తుంది. సో ఎవ్రీడే మార్నింగ్ లేవగానే అందరూ అదే చూసేస్తారు. చూసిన తర్వాత ఇంకా వాళ్ళ చాలా మంది జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు నైట్ కుదరదు కాబట్టి మార్నింగ్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పా కదా, మార్నింగ్ లేవగానే ఫస్ట్ సీరియల్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మిగతా డే మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నిజంగా అంటే అంత ఓన్ చేసుకోవడం కూడా లక్ అన్నమాట. తర్వాత ఏంటి సిచ్యువేషన్స్ అవన్నీ పక్కన పెడితే, కానీ మూవీలో ఆపర్చునిటీ రావడము ఈజీగా వచ్చినా అది కష్టంగా వచ్చినా కూడా క్యారెక్టర్ కి రికగ్నైజేషన్ అనేది సీరియల్స్ లో ఎక్కువ వస్తుంది. అండ్ ఎక్కువ రోజులు మనల్ని ఓన్ చేసుకొని ఉంచుకుంటారు అనమాట. మనం సీరియల్ చేసినా చేయకపోయినా లైఫ్ టైం రికగ్నైజేషన్ ఉంటుంది. మన ఇంట్లో ఒక క్యారెక్టర్ అన్నట్టుగా చూస్తారు. అవును, అండ్ మూవీలో కూడా మనం జస్ట్ 10 minutes 15 minutes కనిపిస్తాము, వెళ్ళిపోతాము అంతే. తర్వాత మనం ఎవరికి గుర్తుండము. బట్ సీరియల్ అట్లా కాదు, డైలీ మా మదర్ కూడా అదే అంటారు, డైలీ కనిపిస్తారు సీరియల్ అయితే. మా మమ్మీకి కూడా మూవీస్ కంటే కూడా సీరియల్స్ లో చేయడమే ఇష్టం. ఎందుకు అంటే డైలీ కనిపిస్తారు, మూవీ అంటే వన్ టైమే కనిపిస్తారు, అది మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి అందులో మంచి క్యారెక్టర్ పడి రికగ్నైజేషన్ వచ్చేంత వరకు తెలియదు. బట్ సీరియల్ అలా కంటిన్యూగా డైలీ కనిపిస్తుంటారు కాబట్టి అది అంటే ప్రతి రోల్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటది. అది చిన్న వన్ డే కనిపించినా కూడా ఒక రోజు సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా, ఎపిసోడ్ మొత్తాన్ని టర్న్ చేసే క్యారెక్టర్స్ కూడా వస్తూ ఉంటాయి సీరియల్స్ లో. సో ఇట్లాంటి గుర్తు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అచ్చా పలానా రోజు ఈయన వల్లే సీరియల్ ఆ రోజు మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ అయింది, టర్న్ అయిపోయింది సీరియల్ మొత్తం అని మాట్లాడుతూ ఉంటాం. సో నిజంగా అంటే పేరెంట్స్ ఫుల్ హ్యాపీ అనుకుంటాను కదా. చాలా హ్యాపీ, మా మదర్ అయితే చాలా హ్యాపీ. మా రిలేటివ్స్ కానీ ఊర్లో అందరూ ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడుతున్నారు.